హడావిడి మాస్టర్తో ట్రావెల్ చేయడం ఒక లెవెల్ అయితే రోడ్ ట్రిప్ ఒక నెక్స్ట్ లెవెల్ విషయము. సో పొద్దుపోతే నేను లేపేసి బ్రంచ్ స్పాట్ కి తీసుకెళ్లిపోయాడు. సరే రిలాక్స్ గా డే స్టార్ట్ అవుతుంది అనుకుంటే అప్పుడు అర్థమైంది హడావిడి మాస్టర్ యాక్చువల్ హడావిడి. ఫస్ట్ ఏమో ఈ స్పాట్ కి తీసుకెళ్లిపోయాడు, తెగ లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు నన్ను. ఇక్కడ వ్యూ పాయింట్స్ అని చూపిస్తున్నాడు నాకు. వ్యూ పాయింట్స్ ముందు నిల్చోబెట్టి నా ఫోటోలు తీసి నన్ను చంపుతున్నాడు. ఆ తర్వాత ఒక ఫోటో చాలన్నట్టు అక్కడ ఇక్కడ అన్ని ఫోటోలు తీసేస్తున్నాడు. అది సరేలే అనేసి కాసేపు కూర్చొని ఫోన్ స్క్రోలింగ్ చేసుకుందాం అనుకుంటే మళ్ళీ కార్లో పడేసి లాక్కెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంటర్నెట్ లేదు, సో నాకు షాక్ వచ్చింది. సో కార్లో మా వాడిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు డీజే కొడుతూ. ఆ తర్వాత నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళిపోయాక ఫుడ్ బ్రేక్స్ కూడా లేదు. సో నేను ఇక్కడ ఏదో దాక్కుని మరీ మఫిన్ తినేస్తున్నాను, ఎందుకంటే ఇంకో దిక్కులేదు కాబట్టి. నాకు వెకేషన్ కి వచ్చానా మిలిటరీ క్యాంప్ లో ఉన్నా నాకైతే అర్థం కావట్లేదు. మిలిటరీ క్యాంప్ లో మా డిక్టేటర్ గారు ఏం చెప్తే అది వింటున్నాను ఇంకా నేను చచ్చినట్టు. ఈ వ్యూ పాయింట్ చూసి మా హడావిడి మాస్టర్ షాక్ అయి షేక్ అయ్యాడు. ఆ తర్వాత ఏ వ్యూ పాయింట్ చూస్తే ఆ వ్యూ పాయింట్ ని ఫోటోలు తీయడం స్టార్ట్ చేశాడు హడావిడి మాస్టర్ ఒక గంట సేపు అక్కడ. ఆ తర్వాత నన్ను కూడా అక్కడ పడేసి ఫోటోలు తీస్తాడు. ఇంకా నాకు ఇరిటేషన్ వచ్చి నేను ఇంకా పారిపోవడం స్టార్ట్ చేశాను అక్కడ నుండి. ఆ తర్వాత కూడా నేను కార్లో పడేసి నెక్స్ట్ లొకేషన్ తీసుకెళ్లిపోయాడు. సరే నెక్స్ట్ లొకేషన్ కాస్త రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటే అక్కడేమో కయాకింగ్ చేయమన్నాడు. ఇంకా కయాక్ లో కూర్చొని కయాక్ చేయడం స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మా వాడికి ఫోటోలు కూడా తీయాలి నేను. ఫోటోలు సెల్ఫీలు అన్ని తీసి నేను అలసిపోయాను అనమాట. అలసిపోయి ఆ కయాక్ డిచ్ కొట్టి ఇంకా ఫోన్ స్క్రోలింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అలా రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఈ హడావిడి మాస్టర్ మిలిటరీ క్యాంప్ లో నాకు చుక్కలు చూపించాడు. ఆ తర్వాత ఏమో నన్ను కార్ డ్రైవింగ్ చేయమన్నాడు హడావిడి మాస్టర్, అది కూడా చేశాను. ఇంకా రూమ్ కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే కోసం ఫాలో అయిపోండి.